నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. తెలుగుదేశం పార్టీలో వైసీపీ కోవర్టులున్నారు. హత్య రాజకీయాలకు తెరలేపుతున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలి. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే కీలకం. ఇవి స్వయాన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గారు చెబుతున్నటువంటి మాటలు. మొన్న చూస్తే ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి హత్య కావచ్చు, ఇక గుండ్లపాడులో జంట హత్యల కేసు కావచ్చు, ఇందులో భాగంగానే ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగానే మరి వైసీపీ కోవర్టులు తెలుగుదేశంలో ఉన్నారా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు. ఆ మాట సంచలనం రేకెత్తిస్తోంది. తెలుగుదేశం పార్టీలో వైసీపీ కోవట్లు ఉన్నారని ఆయన అంటున్నారు. సో వీళ్ళల్లో అంటే వాళ్ళు జాయిన్ అయ్యి వీళ్ళల్లో వీళ్ళే చంపేలాగా చివరికి దాన్ని తెలుగుదేశం వాళ్ళు ఒకళ్ళు గొడవలు పడి చనిపోతున్నారు అని చెప్పి హత్య రాజకీయాలకు తెరలేపుతున్నారు. సో అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పటం సంచలనమే రేకెత్తిస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే కోవట్లు ఉన్నారంటారా? అంటే ఈ మహానాడు రెండవ రోజు మరి పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగంలో కోవర్టుల పట్ల అప్రమత్తంగా ఉండమని పిలుపివ్వడం, ఏది ఒక కనికట్టు నేరాలు చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలో చేరడం, తెలుగుదేశంలో రాజకీయ ఆధిపత్యం కోసం అక్కడ గ్రూపులు కట్టడం, ఆ గ్రూపు తగాదాల్లో వాళ్ళ టార్గెట్ని ఎలిమినేట్ చేయటం. అంటే వలస పక్షులు ఇవాళ పార్టీలో ఎలా చేరుతున్నారు, ఆ అధికారం, ఈ అవినీతి సంపాదన, వీటి మత్తులో పడి వాళ్ళు పార్టీ కార్యకర్తలను ఎలా కడతేరుస్తున్నారు. కొన్ని ఉదాహరణలు కూడా ఆయన చెప్పారు. ఏది వివేకానంద రెడ్డి హత్య కేసును కూడా మాట్లాడుతూ అది ఒక కిరాతక హత్యని గుండెపోటుగా సాక్షిలో ప్రచారం చేయడం, తను కూడా మోసపోయానని, ఆ రోజు ఎన్నికల వాతావరణం ఉండటం, తను కూడా అది గుండెపోటుగా మొదట నమ్మడం. నాలాంటి వాళ్ళనే మోసం చేశారంటే మరి మీరెంత అప్రమత్తంగా ఉండాలంటూ అది గుర్తు చేసి ఆ రోజు ఏది తన ఫోటో సాక్షిలో వేసి తన చేతిలో కత్తి పెట్టడం, అంటే తనే చంపించానని, లోకేష్ చంపించాడని, ఎట్లా వివేకానంద రెడ్డి హత్య కేసు గుండెపోటు అని ప్రచారం చేసి మళ్ళా అది తెలుగుదేశం పార్టీకి అంటగట్టడం. కానీ జరిగిన వాస్తవం వాళ్ళల్లో వాళ్ళే చంపుకున్నారు. ఏది వైసీపీ వాళ్ళే వివేకానంద రెడ్డిని హత్య చేశారు, కుటుంబ సభ్యులే హత్య చేశారు. ఇవాళ అరెస్టులు, సిబిఐ ఎంక్వైరీ. ఎవరిని అరెస్ట్ చేసింది? తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేసిందా? వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసిందా? ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య ఏంటది? కడప ఎంపీ సీటు కోసం జరిగిన హత్య. ఆయన బతికుంటే మనకు ఎంపీ సీటు రాదు, రానివ్వడు అని చెప్పి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళే ఆయన్ని హత్య చేయించారనేది ఇవాళ సిబిఐ ఛార్జ్షీట్. అంటే ఎలా ఈ నేరాల్లో జగన్మోహన్ రెడ్డి కనికట్టు చేస్తున్నాడు. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఇంట్రోలో, ఏంటి వీరయ్య చౌదరి హత్య. ఇప్పుడు అక్కడ అమ్మన బ్రోలు ప్రకాశం జిల్లా సంతనోతులపాడు నియోజకవర్గంలో వీరయ్య చౌదరి ఏంటి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండటం, యువగళం పాదయాత్రల్లో కూడా అతను క్రియాశీలంగా పనిచేయటం, ప్రకాశం జిల్లా టీడీపీలో అతనే ఇవాళ బ్యాక్ బోన్గా నిలబడటం. కొత్తగా ఆ పార్టీలో చేరిన వైసీపీ వాళ్ళు ఆ అమ్మన బ్రోలు గ్రామంలో ఆధిపత్యం కోసం అతనుంటే వాళ్ళ ఎత్తులు పారవని అతన్ని చంపటం. అంటే ఎలా ఈ కోవర్టులు తెలుగుదేశంలో చేరి తెలుగుదేశంలో మొదటి నుంచి ఉన్నాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. 9 మందిని అరెస్ట్ చేశారు ఎక్కడ? వీరయ్య చౌదరి హత్య కేసులో. అదేంటి? అది గ్రామంలో ఆధిపత్యం. ఎలా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం గెలిచినాక అందులో చేరి ఎలా కడతేరుస్తున్నారు. లేదు, ఎన్నికలకు ముందు చేరడం, మొదటి నుంచి తెలుగుదేశంలో ఉన్నాళ్ళని అడ్డు తొలగించుకోవటం. తాజాగా ఏంటది? గుళ్ళపాడు. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం గుళ్ళపాడులో జంట హత్యలు. దానికి కూడా వెనక జేబీఆర్ అని రాసిన వాహనాన్ని ఉపయోగించటం. ఆ ఫోటో చూడగానే అంబటి రాంబాబు ఏమని చెప్తాడు? జేబీఆర్ అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని అడుగుతాడు. ఏ విధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి పైన మీరు కేసు పెడతారు? A7 A8గా వాళ్ళని ఎలా చేరుస్తారు అని అంబటి రాంబాబు వితండ వాదన. ఇప్పుడు ఆ గుళ్ళపాడులో కూడా ఏం జరిగింది? వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలో చేరారు, అది కూడా ఎన్నికలకు ముందు చేరారు. తెలుగుదేశం గెలిచిన తర్వాత గ్రామ ఆధిపత్యం కోసం ఇవాళ అక్కడ కుంపటి పెట్టడం. వీళ్ళు కోవర్టులు, వీళ్ళు వలస పక్షులు, వీళ్ళ పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి. ఇవాళ తెలుగుదేశం అధినేత ఇచ్చిన పిలుపు నీకు గుళ్ళపాడు జంట హత్యలే ఉదాహరణ. అంటే ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఆ జవిశెట్టి వెంకటేశ్వర్లు మొదటి నుంచి పార్టీకి అక్కడ వెన్నెముకగా వాళ్ళు ఉండటం.
అక్కడ మొన్న జరిగినటువంటి ఆ గ్రామ సదస్సులో కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ ఊరు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఆ వర్గాల పట్ల వైషమ్యాలు, వాటిని సీరియస్ వార్నింగ్లు ఇవ్వడం. ఏదైనా సరే ఆ గ్రామానికి సంబంధించి తనని ఎవరు అప్రోచ్ అవ్వాలన్నా, డిఎస్పీని ఎవరు కలవాలన్నా వెంకటేశ్వర్లు అతనే అక్కడ గ్రామ పెద్ద అని డిక్లేర్ చేయడం. అంటే ఏంటి, ఇక వెంకటేశ్వర్లు ఉంటే మాకు సర్పంచ్ పదవి రాదని కొత్తగా ఆ పార్టీలో చేరిన వాళ్ళు అతన్ని అడ్డు తొలగించుకోవటానికి మరి ఈ విధంగా ఎలిమినేట్ చేయటం. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి ఒక కొత్త ఈ శాంతి భద్రతల సమస్య, ఒక కనికట్టు నేర మాయాజాలం, దీని పట్ల అప్రమత్తంగా ఉండమని ఆయన పిలుపు ఇవ్వడం. ముఖ్యంగా ఈ ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో, పల్నాడులో లేకపోతే రాయలసీమలో ఎక్కడైతే ఈ గ్రూపు తగాదాలు ఉన్నాయి, ఎక్కడైతే ఈ ముఠా కక్షలు ఉన్నాయో అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు మరింత అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ నుంచి కోవర్టులు పార్టీలోకి వస్తున్నారు. వీళ్ళు శాశ్వతంగా పార్టీలో ఉన్నటువంటి మన కార్యకర్తల్ని ఎలిమినేట్ చేస్తున్నారంటూ ఇవాళ చంద్రబాబు చేసిన ప్రసంగం ఇవాళ చాలా మరి సీరియస్ అంశం. ఏది, ఇది శాంతి భద్రతలకు సంబంధించిన అంశం. అటు ప్రభుత్వ పరంగా కూడా అప్రమత్తంగా ఉండాలి. అది సార్ అడగబోతున్నా. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మనం చూసాం, ఈ శాంతి భద్రతల వల్లే తను ఓడిపోయాడు. లా అండ్ ఆర్డర్ సమస్య అతనే క్రియేట్ చేసుకున్నాడు. ఏంటి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన హత్యలు, లేకపోతే తప్పుడు కేసులు, జైళ్ళకి పంపటం. అసలు ఒకళ్ళని కాదు, దగ్గర దగ్గర 2,500 మంది నాయకులపై కేసులు పెట్టారు. వేలాది మందిపై కార్యకర్తలపై కేసులు పెట్టారు. ఇప్పుడు అసలు ఎందుకు ముఖ్యమంత్రిగా అప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునే జైల్లో పెట్టారు, అచ్చెన్నాయుడిని జైల్లో పెట్టారు, కొల్లు రవీంద్రని జైల్లో పెట్టారు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు. అంటే ఒక రకమైన హెరాస్మెంట్. అటు ప్రభుత్వ పరంగా పోలీసుని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని ఎలిమినేట్ చేయాలని కుట్రలు పన్నడం. ప్రజలు మేల్కొన్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు, ప్రజా తీర్పునిచ్చారు, జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. ఇప్పుడు ఓడించిన తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఇదే లా అండ్ ఆర్డర్ తన యొక్క అధికార సోపానంగా ఆ సమస్యని క్రియేట్ చేయాలని అతను కుట్రలు, కుతంత్రాలు. ఇప్పుడు ఈ కోవర్టు రాజకీయం, ఈ టైపు పాలిటిక్స్ గతంలో తెలియదు. అప్పట్లో ఏంటి, డైరెక్ట్ వార్, ముఠాకక్షలు అప్పట్లో ఉన్నా, ఫ్యాక్షనిజం ఉన్నా, డైరెక్ట్గా ఎలిమినేషన్. ఏది, వాళ్ళల్లో ఒకళ్ళనొకళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని హత్యలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇదేమైంది, కొత్తగా కోవర్టు నేరాలు వచ్చాయి. వీళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలని ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి పిలిపించాడంటే దీనిపైన ఇవాళ డీజీపీ లేకపోతే హోంశాఖ మంత్రి అనిత వీళ్ళందరూ కూడా దృష్టి పెట్టాలి. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఏది, ప్రత్యర్థి పార్టీ నేరగాళ్ళు అధికార పార్టీలోకి చేరడం. అంటే ఇప్పుడు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండటంతో పాటు మరి పార్టీకి కూడా బాధ్యత లేదంటారా? పార్టీ అప్రమత్తంగా ఉండాలి. అదే ఆయన ఇచ్చింది ఇక్కడ ప్రభుత్వ అప్రమత్తత మీద కాదు పిలుపు, పార్టీని అప్రమత్తం చేస్తున్నాడు. నాయకులారా అప్రమత్తంగా ఉండండి, బీ అలర్ట్. పార్టీలో ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోబాకండి. చేర్చుకునేటప్పుడు పూర్తిగా స్కానింగ్ చేసుకోండి, అతని యొక్క ఆనుపానులన్నీ తెలుసుకోండి. ఏ ఉద్దేశంతో పార్టీలోకి వస్తున్నాడు, ఈ వలస నాయకుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన ఇచ్చిన పిలుపు ముఖ్యంగా ఈ ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో. ఎందుకంటే ఇవాళ మీరు కార్యకర్తలను కాపాడుకోవాలి. ఏది, 43 ఏళ్లుగా ఈ పార్టీని మోస్తున్నటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. మనం చూసాం తోట చంద్రయ్య జై జగన్ అన్ననందుకు అదే గుళ్ళపాడులో అతని పీక కోసి చంపారు. మరి అక్కడే మరొక కార్యకర్త బలయ్యాడంటే, 2 చనిపోయారంటే, అంటే ఏంటి, అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని హత్యలు చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత, ఓడిపోయిన తర్వాత కూడా ఈ కోవర్టు హత్యలు చేస్తున్నారంటూ దీనిపైన అటు పార్టీ అప్రమత్తంగా ఉండటమే కాదు, ప్రభుత్వం కూడా ఇవాళ నిఘా పెట్టాలి. ఏది, ఇవాళ డీజీపీ, పోలీస్, ఆ ఎస్పీలు లేకపోతే హోంశాఖ మంత్రి
శాంతి భద్రతలు చూసేది ముఖ్యమంత్రే, సాధారణ పరిపాలన వాళ్ళ ముఖ్యమంత్రి బాధ్యతే. కానీ మరి జగన్మోహన్ రెడ్డి మరి రకరకాల ఎత్తులు అతను వేస్తున్నప్పుడు ఇవాళ ఏదో రకంగా తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టించాలా, అలజడి సృష్టించాలా, వాళ్ళల్లో వాళ్ళే ఇవాళ ఈ గ్రూపు తగాదాలతో ఒకళ్ళనొకళ్ళు చంపుకునే పరిస్థితి తీసుకురావాలని అతను కొత్త కుట్రలు, రోజుకో కుట్ర అతను చేస్తున్నప్పుడు ఇటు పార్టీ అప్రమత్తంగా ఉండాలి, అటు ప్రభుత్వం నిఘా ముమ్మరం చేయాలి, అటు పోలీసు బాధ్యత శాంతి భద్రతలను కాపాడటం, ఇటు పార్టీ బాధ్యత కార్యకర్తల్ని కాపాడుకోవటం. ఎవరు మరి పార్టీకి 4 దశాబ్దాలుగా వెన్నుదన్నుగా నిలబడ్డారు, ఆ కార్యకర్తని ఇవాళ కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సింది ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మంత్రులు. ఇవాళ వాళ్ళు కార్యకర్తలను కనుక మరి కాపాడుకోలేకపోతే తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.